ఓకే అమ్మా. నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే. ఓకే. అందరికి వైట్ బోర్డ్ కనిపిస్తుందమ్మా? ఓకే, రైట్. సో మనం లాస్ట్ క్లాస్ లో ఈ స్టాక్ అప్లికేషన్స్ చూస్తున్నామమ్మా. స్టాక్ అప్లికేషన్స్ లో మనం ముఖ్యంగా 4 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాము. సో దాంట్లో మొదటిది బ్యాలెన్సింగ్ ద సింబల్స్, ఆల్రెడీ మనం చేసాము, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేశారు. రెండోది పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేషన్. సో దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసాము. అలానే దానికి సంబంధించి ఒక 2 మీరు ప్రాక్టీస్ చేసి ఒకటి అసైన్మెంట్ లాగా కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ దాంట్లో మూడోది అతి ముఖ్యమైనది ఏంటంటే ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్. ఓకే, సో ఈ రోజు మనం దాని గురించి చూద్దాము. సో ఈ రోజు మనం చూడబోతుంది ఏంటంటే ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్. ఓకే, సో ఒక ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ గా ఎలా కన్వర్ట్ చేయాలనేది ఈ రోజు క్లాస్ లో చూద్దాం. ఎందుకంటే మనకి ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేషన్ జరిగేటప్పుడు మన సిస్టమ్ లో కానీ లేకపోతే క్యాలిక్యులేటర్ లో కానీ మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ని అది పోస్ట్ ఫిక్స్ ఫామ్ లో కన్వర్షన్ చేసుకుంటది. ఓకే, సో దాని కన్వీనియన్స్ కోసం అది కన్వర్ట్ చేసుకుంటది. సో అసలు ఆ కన్వర్షన్ ఎలా జరుగుతుంది అనేది ఒకసారి మనం తెలుసుకోవాలి. దానికి సంబంధించిన అప్లికేషన్ అన్నమాట ఇది. ఓకే, సో పుట్ ద హెడింగ్ యాజ్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్. ఓకే, ఒకసారి నేను మీకు మళ్ళీ రీక్యాప్ చేస్తాను. ఎక్స్ప్రెషన్ ఫార్మ్స్ కనుక మనం చూస్తే మనకి 3 టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫార్మ్స్ మనం చూస్తాము. ఓకే, సో వాట్ ఇస్ ద ఫస్ట్ వన్ కాల్డ్ యాజ్ infix. Infix. Very good. Second one prefix. And third one Postfix. Okay, very good. సో ఇలా మనకి 3 టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి: ఇన్ఫిక్స్, ప్రిఫిక్స్, పోస్ట్ ఫిక్స్. మనకి జనరల్ గా ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎక్కువ వాడుతుంటాము మన మ్యాథమెటిక్స్ అయినా సరే, లేకపోతే ఈక్వేషన్ ఫార్మ్స్ రాయడానికి. ప్రిఫిక్స్ మనం అంతగా చూడము. పోస్ట్ ఫిక్స్ ఆల్రెడీ మీరు చూసారు. ఓకే, సో సిస్టమ్స్ లో కానీ క్యాలిక్యులేటర్స్ లో కానీ ఇవాల్యుయేషన్ జరగాలనుకున్నప్పుడు పోస్ట్ ఫిక్స్ లో అది కన్వర్షన్ చేసుకుంటుంది. సో ఇప్పుడు అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే ఇలా ఉన్న ఎక్స్ప్రెషన్ ఇలా ఎలా మారుతుంది. ఓకే, సో a ప్లస్ బి అది మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అయితే అది ఏబి ప్లస్ గా ఎలా మార్చుకుంటుంది అనేది ఒకసారి మనం చూడాలి. ఓకే, సో ఇది కొంచెం లెంగ్తీ ప్రాసెస్ లాగా ఉంటది, కానీ అర్థం చేసుకుంటే మాత్రం చాలా సింపుల్. ఓకే, ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూద్దాము. ఫస్ట్ చూడండి, ఇప్పుడు మనకి ఇదే ఏబి ప్లస్ ని మనం ఎలా ఏ ప్లస్ బి ని ఎలా మనం ఏబి ప్లస్ గా మారుస్తాం అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం స్టాక్ కి సంబంధించిన అప్లికేషన్స్ లో ఉన్నాం కాబట్టి ఈ కన్వర్షన్ చేయాలన్నా కూడా మనకి ఒక స్టాక్ అవసరమైంది. రైట్, సో ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ చేయాలన్నా కూడా మనకు ఒక స్టాక్ అవసరమైంది. దానితో పాటుగా మనం ఇంకొక యారే సహాయం కూడా తీసుకుంటాం. ఓకే, సో ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ చేయాలంటే మనకి 2 అవసరం అవుతాయి. ఒకటేమో స్టాక్, రెండోదేమో యారే. ఓకే, సో చూడండి మనకి ఇక్కడ అవసరమయ్యేది ఏంటంటే ఒక స్టాక్ అవసరం అవుతుంది. ఓకే, ఒక ఫిక్స్డ్ సైజ్ స్టాక్ మనం తీసుకుంటాము, అలానే ఒక యారే. ఓకే, సో ఈ రెండింటి సహాయంతో మనం ఇచ్చిన ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని పోస్ట్ ఫిక్స్ లో కన్వర్షన్ చేసుకుంటాం. ఇదేమో స్టాక్, రెండోదేమో యారే. ఓకే, ఎలా కన్వర్షన్ చేస్తాం అంటే ఫస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. సపోజ్ a ప్లస్ బి అనేది మనకి ఇచ్చినటువంటి ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. దీన్ని పోస్ట్ ఫిక్స్ గా మార్చాలంటే మనం ఫాలో అయ్యే రూల్స్ ఏంటంటే సింపుల్ థింగ్. ఫస్ట్ ఒక ఇన్పుట్ ని రీడ్ చేసుకోండి. ఓకే, జాగ్రత్తగా వినండమ్మా. ఫస్ట్ ఒక ఇన్పుట్ ని రీడ్ చేసుకోండి. మనం రీడ్ చేసుకున్న ఇన్పుట్ గనక వాల్యూ అయితే, ఓకే వాల్యూ, ఓకే అది ఏ కావచ్చు, 1 కావచ్చు, 2 కావచ్చు, ఏదైనా సరే వాల్యూ ఆపరెండ్ అన్నమాట. ఏదైనా వాల్యూ అయితే దెన్ ప్లేస్ ఇట్ ఇన్ ది యారే. మనం రీడ్ చేసుకున్న ఇన్పుట్ గనక వాల్యూ అయితే దాన్ని యారేలో ప్లేస్ చేయండి, లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ రీడ్ అండ్ ఇన్పుట్. మనం రీడ్ చేసుకున్న ఇన్పుట్ గనక ఆపరేటర్ అయితే,
ఆపరేటర్ అయితే దెన్ ప్లేస్ దట్ ఆపరేటర్ ఇన్ ద స్టాక్. ఓకే, సో ప్లస్ ని స్టాక్ లో ప్లేస్ చేయండి. నేను మీకు సింపుల్ గా చెప్తున్నాను, మళ్ళీ తర్వాత డీటెయిల్ గా వెళ్దాం. ఓకే, సో ప్లస్ అనేది ఆపరేటర్ కాబట్టి స్టాక్ లో ప్లేస్ చేయండి. నెక్స్ట్ రీడ్ అండ్ ఇన్పుట్. మనం రీడ్ చేసుకున్న ఇన్పుట్ అనేది వాల్యూ కాబట్టి ప్లేస్ ఇట్ ఇన్ ది యారే. ఓకే, నెక్స్ట్ రీడ్ ఇన్పుట్. ఇంకా ఇన్పుట్ అయిపోయింది. ఎప్పుడైతే ఇన్పుట్ మొత్తం అయిపోతుందో అప్పుడు ఏదైతే ఆపరేటర్ స్టాక్ లో ఉంటాయో వాటన్నిటిని పాప్ చేసి యారేలోకి ప్లేస్ చేయండి. సో ఇక్కడ స్టాక్ మొత్తం చూసుకున్న ఒకే ఒక ఆపరేటర్ ఉంది కాబట్టి దీని ఎక్కడి నుంచి పాప్ చేసి యారేలోకి ప్లేస్ చేస్తాం. సో ద ఫైనల్ ఎక్స్ప్రెషన్ విల్ బి ఇన్ ది యారే. సో ఏబి ప్లస్. ఓకే, ఇది సింపుల్, చాలా సింపుల్ బేసిక్ ఎగ్జాంపుల్ మీకు నేను చెప్పాను. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ చేయడం కోసం రెండింటి సహాయం తీసుకుంటాం. ఒకటి స్టాక్, రెండోది యారే. ఓకే, యారే ఎందుకు ఉపయోగిస్తాము? మన ఎక్స్ప్రెషన్ కన్వర్షన్ అయిన మొత్తం కూడా యారేలోకి వస్తూ ఉంటది. ఓకే, సో బేసిక్ గా ఎప్పుడైతే మనం రీడ్ చేసుకున్న ఇన్పుట్ వాల్యూ అవుతుందో దాన్ని డైరెక్ట్ గా తీసుకొచ్చి యారేలో ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ మనం రీడ్ చేసుకున్న ఇన్పుట్ కనుక ఆపరేటర్ అయితే దాన్ని స్టాక్ లో ప్లేస్ చేయాలి. ఓకే, ఇది బేసిక్ అన్నమాట. స్టాక్ అనేది ఆపరేటర్స్ కోసం ఉపయోగిస్తాము, యారే అనేది వాల్యూస్ కోసం. అట్ ద సేమ్ టైం ఫైనల్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అనేది మనకి యారేలోనే దొరికింది. ఓకే, సో ఇంతవరకు ఇది బాగానే ఉంది, అర్థమైందమ్మా? సో యారేలోనేమో వాల్యూస్, స్టాక్ లోనేమో ఆపరేటర్స్. చివరికి వచ్చేసరికి ఏవైతే స్టాక్ లో ఆపరేటర్స్ ఉంటాయి వాటన్నిటిని తీసి యారేలో పక్కన అలా రాసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే, సో ఇంతవరకు అయితే మనకి పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు మనం కొన్ని టిపికల్ ఎగ్జాంపుల్స్ చూడాలి. ఓకే, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, సేమ్ ఇలాంటిది ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు రైట్ ద ప్రొసీజర్, అంటే ప్రొసీజర్ మనం రాసుకునే ముందు మీకు అర్థం అవడం కోసం నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఓకే, సో ఇలా ఒక ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఉందనుకోండి. ఇప్పుడు దీనికోసం ఏం చేయాలి? సేమ్ మనం రీడ్ చేసుకోవడం, ఒక్కొక్క ఇన్పుట్ ని రీడ్ చేసుకుంటాం. సో ఏ అనేది వాల్యూ కాబట్టి యారేలో ప్లేస్ చేయండి. స్టార్ ఆపరేటర్ కాబట్టి స్టాక్ లో ప్లేస్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ బి వాల్యూ కాబట్టి యారేలో ప్లేస్ చేయండి. ప్లస్, ఓకే, ప్లస్ అనేది ఆపరేటర్ కాబట్టి దీన్ని స్టాక్ లోకి ప్లేస్ చేయాలి. ఓకే, కానీ ఇక్కడ ఒక రూల్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంతకు ముందు అంటే మనకి స్టాక్ లో ఏమీ లేదు కాబట్టి డైరెక్ట్ ఆపరేటర్ తీసుకొచ్చి లోపల పడేసాం. కానీ ఇప్పుడు స్టాక్ లో ఆల్రెడీ స్టార్ ఉంది. ఓకే, ఇక్కడ ఒక బేసిక్ రూల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టార్, డివిజన్, మాడ్యులస్ ఇవన్నీ కూడా హై ప్రెసిడెన్స్ ఆపరేటర్స్. ప్లస్, మైనస్ ఇవి రెండు కూడా లో ప్రెసిడెన్స్. ఓకే, అంటే ఇవి హై లెవెల్వి, ఇవి లో లెవెల్వి. ఓకే, అర్థమవుతుందా? నేను ఇక్కడ రాస్తున్నాను, దీస్ ఆర్ హై ప్రెసిడెన్స్ ఆపరేటర్స్ అండ్ ప్లస్ మైనస్ ఆర్ లో ప్రెసిడెన్స్ ఆపరేటర్స్. హై ప్రెసిడెన్స్, లో ప్రెసిడెన్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే పెద్ద దాని మీద అంటే హై ప్రెసిడెన్స్ ఉన్న ఆపరేటర్ మీద లో ప్రెసిడెన్స్ ని పెట్టకూడదు. హై ప్రెసిడెన్స్ ఉన్న ఆపరేటర్ మీద లో ప్రెసిడెన్స్ ఉన్న దాన్ని పెట్టకూడదు. ఎగ్జాంపుల్, స్టార్ మీద ప్లస్ ని పెట్టకూడదు. ఓకే, సో స్టార్ అనేది హై ప్రెసిడెన్స్ కాబట్టి స్టార్ మీద ఇక్కడ నేను ప్లస్ ని పుష్ చేసి పెట్టకూడదు. ఓకే, అట్ ద సేమ్ టైం ఇంకొక రూల్, ఇంకొక బేసిక్ రూల్ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సేమ్ ప్రెసిడెన్స్ ఉన్నా సరే మనం అక్కడ పెట్టకూడదు. అంటే ఇప్పుడు ఇక్కడ స్టార్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఒక డివిజన్ ఆపరేటర్ వచ్చింది అనుకోండి, సో స్టార్ మీద డివిజన్ ని పెట్టకూడదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, హై ప్రెసిడెన్స్ మీద లో ప్రెసిడెన్స్ ని పెట్టకూడదు, సేమ్ ప్రెసిడెన్స్ ఉన్నా పెట్టకూడదు. మరి ఎప్పుడు పెట్టచ్చు? లో ప్రెసిడెన్స్ మీద హై ప్రెసిడెన్స్ ని పెట్టచ్చు. ఎగ్జాంపుల్, ప్లస్ మీద స్టార్ ని పెట్టచ్చు, ప్లస్ మీద డివిజన్ ని పెట్టచ్చు, మైనస్ మీద స్టార్ ని పెట్టచ్చు. ఓకే, ఒక్కటే సింపుల్ గుర్తుపెట్టుకోండి, లో మీద హై పెట్టచ్చు. ఓకే, హై మీద లో పెట్టకూడదు, సేమ్ ప్రెసిడెన్స్ పెట్టకూడదు. మరి అప్పుడు ఏం చేయాలి? ఓకే, ఇప్పుడు ఏమో ఆల్రెడీ లోపల స్టార్ ఉంది, ఇప్పుడు నేను ప్లస్ యాక్చువల్ గా ఆపరేటర్ కాబట్టి పుష్ చేయాలి, స్టాక్ లో తీసుకొచ్చి పడేయాలి. కానీ స్టాక్ లో కింద హై ఉంది.
ఓకే, సో హై మీద లో పెట్టకూడదు కాబట్టి మొదటగా ఈ హై ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ నుంచి తీసేయాలి. దీన్ని పాప్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఓకే, నౌ ద పొజిషన్ ఈజ్ ఎంప్టీ. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ని మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమవుతుందా నాన్న? హై మీద లోని పెట్టకూడదు కాబట్టి, స్టార్ మీద ప్లస్ ని పెట్టకూడదు కాబట్టి ముందు స్టార్ ని అక్కడి నుంచి తీసి బయటికి పంపించేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఖాళీ ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ నేను ప్లస్ ని ప్లేస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఐ గో ఆన్ విత్ ద ఇన్పుట్. ఇన్పుట్ ఈస్ ఎ వాల్యూ, ఐ ప్లేస్ ఇట్ హియర్. ఇంకా ఇన్పుట్ మొత్తం అయిపోయింది కాబట్టి చివరిగా స్టాక్ లో ఏవైతే ఆపరేటర్స్ ఉంటాయో వాటన్నిటిని తీసి అరేలోకి ప్లేస్ చేస్తాను. సో ఇంకా మనకి స్టాక్ లో మిగిలింది ఒకే ఒక ప్లస్ కాబట్టి ఈ ప్లస్ ని తీసుకొచ్చి ఇక్కడ రాస్తాను. దిస్ ఈస్ ద ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఏబి స్టార్ సి ప్లస్. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ వాల్యుయేషన్ అయితే మన లెక్క ప్రకారంగా ఫస్ట్ ఏ స్టార్ బి జరిగింది, వచ్చిన దానికి సి ని యాడ్ చేస్తాం. అంతేనా? ఏ స్టార్ బి జరిగింది, వచ్చిన దానికి సి ని యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇంతవరకు క్లియర్ అమ్మా? అందరికి అర్థమైందా ఈ కాన్సెప్ట్? ఈ పాయింట్ అర్థమైంది అందరికి? ఇదే చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్ యు క్లియర్ విత్ దిస్ వన్? ఇంకోసారి చెప్పండి సార్. ఓకే, సో ఇప్పుడు మనం ఇంతకు ముందు చూసిన సింపుల్ ఎగ్జాంపుల్ లో ఒకే ఒక ఆపరేటర్ కాబట్టి డైరెక్ట్ గా స్టాక్ లో పెట్టి తీసేసాం. ఇప్పుడు ఏంటంటే స్టార్ అనేది ఆల్రెడీ స్టాక్ లో ఒకసారి పుష్ అయ్యి ఉంది, ప్లస్ అనేది ఇప్పుడు రాబోతుంది. ఓకే, ఎప్పుడైతే మల్టిపుల్ ఆపరేటర్స్ మన ఎక్స్ప్రెషన్ లో ఉంటాయో ఒక బేసిక్ రూల్ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఈ ప్రెసిడెన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో స్టార్, డివిజన్, మాడ్యులస్ కి హై ప్రెసిడెన్స్ ఉంటది. దోస్ ఆర్ హై లెవెల్ ఆపరేటర్స్. ప్లస్ మైనస్ అనేవి లో ప్రెసిడెన్స్, తక్కువ అన్నమాట. ఇక్కడ మన రూల్ మనం ఫాలో అయ్యేది ఏంటంటే ఎప్పుడు కూడా లో ప్రెసిడెన్స్ మీద హై ప్రెసిడెన్స్ ని పెట్టచ్చు. లో ప్రెసిడెన్స్ మీద హై ప్రెసిడెన్స్ ని పెట్టచ్చు. అంటే ఇక్కడ నేను మీకు ఇక్కడ చూపించిన విధంగా ప్లస్ మైనస్ మీద స్టార్, డివిజన్, మాడ్యులస్ ని పెట్టచ్చు. రివర్స్ ఈజ్ నాట్ అలౌడ్. అంటే హై ప్రెసిడెన్స్ ఉన్న దాని మీద లో ప్రెసిడెన్స్ దాన్ని పెట్టకూడదు. అంటే ఈ స్టార్, డివిజన్, మాడ్యూల్స్ మీద ప్లస్ మైనస్ ఎక్కించకూడదు. ఈ సిచ్యువేషన్ ఇప్పుడు మనకు అదే వచ్చింది. ఆల్రెడీ స్టార్ ఉంది, ఇప్పుడు ప్లస్ ని మనం తీసుకురాబోతుంటే ప్లస్ దాని మీద పెట్టకూడదు. ఎందుకంటే ఆల్రెడీ స్టార్ హై వాల్యూది కిందకి వెళ్ళిపోతుంది అనమాట. అలా వెళ్ళనీయకుండా ఉండడం కోసం ముందు అక్కడి నుంచి దాన్ని తీసేస్తాం. ఓకే, రెండో కాంటెక్స్ట్ అంటే రెండో కేసు ఏమొచ్చే అవకాశం ఉందంటే ఇప్పుడు ఇక్కడ ఏ మైనస్ బి ప్లస్ సి ఉందనుకోండి. అప్పుడు స్టాక్ లో ముందు మైనస్ ఉంటది, ఇప్పుడు దీని మీద ప్లస్ పెట్టడానికి మనం ట్రై చేస్తాం. ఇది కూడా నాట్ అలౌడ్. ఓకే, సేమ్ ప్రెసిడెన్స్ లో ఒకదాని మీద ఒకటి ఎక్కించకూడదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, మనకి లో, హై, సేమ్ ఈ మూడే ఉంటాయి. ఈ మూడిట్లో ఏది అలౌడ్ అంటే లో మీద హైని పెట్టచ్చు. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. హై మీద లోని పెట్టకూడదు, సేమ్ ప్రెసిడెన్స్ పెట్టకూడదు. అందుకని చెప్పి ఇక్కడ ఆల్రెడీ మనకి స్టార్ ఉంది కాబట్టి స్టార్ అనేది హై ప్రెసిడెన్స్ కాబట్టి స్టార్ మీద ప్లస్ నేను పుష్ చేయకూడదు కాబట్టి ముందు స్టార్ ని ఇక్కడ నుంచి తీసేసి బయట పెట్టేస్తాను. అప్పుడు ఇక్కడ ఖాళీ ఏర్పడుతుంది. ఇక్కడ నాకు ఇక్కడ ప్రెసిడెన్స్ సమస్య రాదు కాబట్టి ప్లస్ ని పుష్ చేసేస్తాను. ఓకే, నెక్స్ట్ ఐ గో ఆన్ విత్ ద ఇన్పుట్. ఎప్పుడైతే మళ్ళీ ఇన్పుట్ మొత్తం అయిపోతుందో చివరిగా మనం చేయాల్సిన పని ఏంటంటే స్టాక్ లో ఏవైతే ఆపరేటర్స్ మిగిలిపోయి ఉంటాయో వాటన్నిటిని పాప్ చేసి అరేలోకి ప్లేస్ చేస్తాం. ఓకేనా, అర్థమైందా? మళ్ళీ ఇంకా మనం ఎగ్జాంపుల్స్ చూస్తాము, అప్పుడు ఇంకా మీ క్లారిటీ వచ్చేది. ఈ రూల్ మాత్రం గుర్తుపెట్టుకోండి అందరు. ఓకే, ఆపరేటర్స్ ని స్టాక్ లో పుష్ చేసేటప్పుడు వాటి ప్రెసిడెన్స్ చూడాలి. ఎప్పుడైనా సరే లో ప్రెసిడెన్స్ మీద హై ప్రెసిడెన్స్ ని మనం పెట్టచ్చు. హై మీద లోని పెట్టకూడదు, సేమ్ ప్రెసిడెన్స్ ఉన్న వాటిని పెట్టకూడదు. ఓకే, ఈ 3 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకుంటే ఆపరేటర్స్ తో మనకు సమస్య రాదు. ఓకేనా? సో ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనం అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ లో మనం చూసిన రూల్స్ ఏంటంటే వాల్యూస్ అన్ని కూడా అరేలోకి వెళ్తూ ఉంటాయి, ఆపరేటర్స్ అన్ని స్టాక్ లోకి వస్తూ ఉంటాయి. సెకండ్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం చూసిన రూల్స్ ఏంటంటే వాల్యూస్ అన్ని అరేలోకి, ఆపరేటర్స్ అన్ని స్టాక్ లోకి వెళ్లే క్రమంలో మల్టిపుల్ ఆపరేటర్స్ ఇలా ఉన్నప్పుడు ఎక్స్ప్రెషన్ లో మనం వాటి ప్రెసిడెన్సీల మీద ఫోకస్ చేయాలి. వాటి ప్రెసిడెన్సీల మీద మనం ఫోకస్ చేయాలి. ఓకేనా?
ఇది ఒక రూల్స్ అన్నమాట. ఇది ఒక రూల్ సెట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకొక ఫైనల్ రూల్ సెట్, ఇది మీకు మనకి ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ మీద ఆధారపడి ఉంటది. మళ్ళీ చూద్దాం, ఎగ్జాంపుల్స్ అన్ని మళ్ళీ చూద్దాం, నో ప్రాబ్లం. ఫైనల్ రూల్ సెట్ ఏంటంటే, ఈ ఆపరేటర్ ప్రెసిడెన్స్ ఫాలో అవుతూ మనం ఇంకొకటి ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, మన ఎక్స్ప్రెషన్స్ లో మీరు చూస్తే గనక జనరల్ గా మనం మామూలుగా ఎక్స్ప్రెషన్స్ రాసేటప్పుడు వి యూజ్ బ్రాకెట్స్. ఓకే, మనం బ్రాకెట్స్ వాడతాం. బ్రాకెట్స్ కూడా ఎక్స్ప్రెషన్ లో ఒక పార్ట్, అవునా కాదా? బ్రాకెట్స్ కూడా ఎక్స్ప్రెషన్ లో ఒక పార్ట్, అవునంటారు కాదంటారు? బ్రాకెట్స్ అనేవి ఎక్స్ప్రెషన్ లో ఒక పార్టే, అవునంటారా కాదంటారా? మాట్లాడండి. బ్రాకెట్స్ అమ్మా, ఎక్స్ప్రెషన్ రాస్తాం కదా, బ్రాకెట్స్ పెడతాం కదా, ఆ బ్రాకెట్స్ కూడా ఎక్స్ప్రెషన్ ఒక బ్రాకెట్స్ అనేవి మనకి రోల్ ప్లే చేస్తాయి. ఎలా ప్లే చేస్తాయి? ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మీరు క్యాలిక్యులేషన్స్ అయితే చేస్తుంటారు కదా. ఇప్పుడు ఓకే, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్? ఎంతమ్మా? 11. ఓకే, సేమ్ ఎక్స్ప్రెషన్. వాట్ ఈస్ ద వాల్యూ? 20, sir. 20. Why this much of variation? Brackets. Exactly. ఓకే, బ్రాకెట్స్ లేనప్పుడు మనం ఏం చేసామంటే, ఏ ఆపరేటర్ కి అయితే హై ప్రెసిడెన్స్ ఉంటుందో ఆ క్యాలిక్యులేషన్ ఫస్ట్ చేస్తాం. కానీ బ్రాకెట్స్ వచ్చినప్పుడు ఏంటంటే, బ్రాకెట్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఉంటది. మీ బాడ్మాస్ రూల్ ప్రకారం బ్రాకెట్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఉంటది కాబట్టి ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్నదాన్ని ఇవాల్యుయేట్ చేయాల్సిందే. ఈవెన్ దో ద ఆపరేటర్ ఇన్ ద బ్రాకెట్స్ హ్యాస్ లోయర్ ప్రెసిడెన్స్, అంటే బ్రాకెట్ లోపల ఉన్నది చిన్న ఆపరేటర్ అయినా సరే బ్రాకెట్ లో ఉన్నదాన్నే ఫస్ట్ మీరు ఇవాల్యుయేట్ చేయాలి. సో ఆ కాంటెక్స్ట్ లో ఫస్ట్ మీరు 3+2 చేస్తారు, 5 వస్తుంది. 5 into 4, the final value is 20. So brackets also plays an important role in expressions. సో మరి ఇవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినప్పుడు మనం మరి బ్రాకెట్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి కన్వర్షన్ చేసేటప్పుడు, అది కూడా మనం ఒకసారి చూడాలి. చాలా సింపుల్ ప్రిన్సిపల్. ఓకే, సో బ్రాకెట్స్ అనేవి మన ఎక్స్ప్రెషన్ లో ఒక పార్ట్ అయినప్పుడు మరి బ్రాకెట్స్ ని మనం ఎలా కంట్రోల్ చేయాలి ఈ కన్వర్షన్ ఫామ్ లో. ఓకే, సో చూడండి, ఇప్పుడు మనకు ఒక సింపుల్ ఎక్స్ప్రెషన్ ఉంది, ఇందాక మనం చేసింది. ఓకే, సో ఇలా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు మనం ఏం చేయాలి అది ఇప్పుడు చూడాలన్నమాట. ఓకే, సో మీ ఇందాక చెప్పిన రూల్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్. ఏది? వాల్యూస్ ని అయితే యారేలోకి పంపించాలి, ఆపరేటర్స్ ని అయితే స్టాక్ లోకి పంపించాలి. ఆపరేటర్స్ ని స్టాక్ లో పంపించే క్రమంలో ప్రెసిడెన్స్ చూడాలి. చిన్నదాని మీద పెద్దదాన్ని పెట్టచ్చు, పెద్దదాని మీద చిన్నదాన్ని పెట్టకూడదు, సమానమైన వాటిని పెట్టకూడదు. ఆ రూల్స్ అన్ని ఉంటాయి. వాటితో పాటుగా వెన్ ఎవర్ యు ఎన్కౌంటర్ బ్రాకెట్స్, ఎక్స్ప్రెషన్ లో కనుక బ్రాకెట్స్ ఉంటే, ఇఫ్ ఇట్ ఈస్ an open bracket, okay, open bracket అంటే తెలుసు కదా, ఆల్రెడీ మీకు తెలుసు. ఇఫ్ ఇట్ ఈస్ an open bracket, then push it into stack. ఓకే, మనం రీడ్ చేసుకున్న ఇన్పుట్ లో కనుక ఓపెన్ బ్రాకెట్ ఉంటే స్టాక్ లోకి పుష్ చేయండి. సో ఇది మనకు ఓపెన్ బ్రాకెట్ కాబట్టి నేను స్టాక్ లోకి పుష్ చేస్తాను. నెక్స్ట్ గో ఆన్ విత్ ద ఇన్పుట్. నెక్స్ట్ ఇన్పుట్ ని రీడ్ చేసుకోండి, దట్ ఈస్ ఏ, ప్లేస్ ఇట్ ఇన్ ది array. నెక్స్ట్ ఇన్పుట్ ని రీడ్ చేసుకోండి, దట్ ఈస్ ప్లస్, పుష్ ఇట్ ఇంటూ స్టాక్. నెక్స్ట్ ఇన్పుట్ ని రీడ్ చేసుకోండి, దట్ ఈస్ బి, ప్లేస్ ఇట్ ఇన్ ది array. నెక్స్ట్ ఇన్పుట్ ని రీడ్ చేసుకోండి, దిస్ ఈజ్ ఎ క్లోజింగ్ బ్రాకెట్. ఎప్పుడైతే క్లోజింగ్ బ్రాకెట్ వస్తుందో వెంటనే మీరు చేయాల్సిన ఆపరేషన్ ఏంటంటే స్టాక్ లో నుంచి పాప్ ఆపరేషన్స్ చేయాలి. ఎప్పటిదాకా చేయాలి? ఎప్పటి వరకు అయితే మీకు ఓపెనింగ్ బ్రాకెట్ వస్తుందో అప్పటి వరకు మీరు పాప్ ఆపరేషన్స్ చేస్తూనే ఉంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం రీడ్ చేసుకున్న ఇన్పుట్ లో క్లోజింగ్ బ్రాకెట్ వస్తుందో, అంటే ఇలాంటి అన్నమాట, క్లోజింగ్ బ్రాకెట్ వస్తుందో, దెన్
you have to perform continuous pop operations until you encounter opening bracket. ఓకే, ఈ క్లోజింగ్ బ్రాకెట్ కి అసోసియేటెడ్ గా ఉండే ఓపెనింగ్ బ్రాకెట్ వచ్చేంత వరకు పాప్ ఆపరేషన్స్ చేస్తూనే ఉండాలి. సో ఈ కాంటెక్స్ట్ లో ఇది క్లోజింగ్ బ్రాకెట్ కదా, సో ఐ విల్ స్టార్ట్ పర్ఫార్మింగ్ ది పాప్ ఆపరేషన్స్. సో ఫస్ట్ పాప్ చేస్తాను, ప్లస్ వచ్చేస్తుంది, ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ పాప్ చేయగానే నాకు ఓపెనింగ్ బ్రాకెట్ వస్తుంది, తీసి పక్కన పడేస్తాను. ఓకే, ఐ డోంట్ ప్లేస్ బ్రాకెట్స్ ఇన్ ది ఫైనల్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ లో మనం బ్రాకెట్స్ పెట్టము. ఓకే, వాటిని తీసి పక్కన పడేసేయటమే. అయిపోయింది. నెక్స్ట్ గో ఆన్ విత్ ద ఇన్పుట్. సో నెక్స్ట్ ఇన్పుట్ ఈజ్ ఆపరేటర్ కాబట్టి స్టార్. ఓకే, సో ఈ రెండు ఖాళీ అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ నేను స్టార్ ని ప్లేస్ చేస్తాను. నెక్స్ట్ గో ఆన్ విత్ ది ఇన్పుట్ సి. ఓకే, సి వస్తుంది. ఫైనల్ గా ఇన్పుట్ అయిపోయింది కాబట్టి స్టాక్ లో ఉన్న ఆపరేటర్స్ అన్నిటిని నేను బయటికి లాగాలి. ఓకే, లాగేస్తే స్టార్ ఇక్కడికి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఫైనల్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఫామ్ ఏబి ప్లస్ సి స్టార్. ఏబి ప్లస్ సి స్టార్. ఇప్పుడు దీన్ని ఇవాల్యుయేషన్ చేస్తే, ఇది ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ లో కనుక దీన్ని రిసెంబుల్ చేస్తాను మీకు. రిసెంబుల్ చేస్తే ఏమవుతుంది, ఈ లెక్కన ఉంది మనకి. సో ఇప్పుడు మనకి ఇది ఎలా జరిగిద్ది అంటే, ఓకే, ఆల్రెడీ మీకు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేషన్ తెలుసు ఎలా చేయాలో. ఆ క్రమంలో దీన్ని చేస్తే కనుక ఫస్ట్ ఇట్ పెర్ఫార్మ్స్ 2 + 3 5, దెన్ ఇట్ పెర్ఫార్మ్స్ 5 * 4 20 మీకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇది ఎలా పాసిబుల్ అయిందంటే మనం బ్రాకెట్స్ ని కన్సిడర్ చేయటం వల్ల. గుర్తుపెట్టుకోండి, ఈ థర్డ్ ఎగ్జాంపుల్ లో మనం చూసిన రూల్ ఏంటంటే బ్రాకెట్స్ గురించి. ఏంటి బ్రాకెట్ సంబంధించిన రూల్? ఎప్పుడైతే మనం రీడ్ చేసుకున్న ఇన్పుట్ ఓపెనింగ్ బ్రాకెట్ తో దాన్ని స్టాక్ లోకి పుష్ చేయండి. ఎప్పుడైతే మనం రీడ్ చేసుకున్న ఇన్పుట్ క్లోజింగ్ బ్రాకెట్ తో దెన్ స్టార్ట్ పెర్ఫార్మింగ్ పాప్ ఆపరేషన్స్. స్టాక్ లో నుంచి పాప్ ఆపరేషన్స్ చేస్తూ ఉండండి, అంటే ఆపరేటర్స్ ని తీసేస్తూ ఉండాలి. ఎప్పటిదాకా తీయాలి? ఓపెనింగ్ బ్రాకెట్ వచ్చేంత వరకు తీస్తూనే ఉండాలి. ఓకే, ఇక్కడ అంటే మనకు సింపుల్ ఎక్స్ప్రెషన్ కదా. సపోజ్ ఇక్కడ పెద్ద ఎక్స్ప్రెషన్ ఏది ఉందనుకోండి, ఏ ప్లస్ బి స్టార్ సి మైనస్ డి, ఇది మొత్తం బ్రాకెట్ లోపల ఉందనుకోండి. ఓకే, సో ఈ ఆపరేటర్స్ అన్ని వచ్చేంత వరకు పాప్ చేస్తూనే ఉంటాం. చేస్తాం. ఎప్పుడు దాకా చేయాలి? ఓపెనింగ్ బ్రాకెట్ వచ్చేంత వరకు చేస్తాం. ఓకే, పాప్ చేసిన ప్రతి ఆపరేటర్ ని తీసుకెళ్లి అరేలోకి ప్లేస్ చేయాలి. ఇక్కడ తీసేసామంటే ఇక్కడికి రావాలి, ఇక్కడ తీసేసామంటే ఇక్కడికి రావాలి. ఓకే, అయిపోయిన తర్వాత వి ఒమిట్ ద బ్రాకెట్స్. బ్రాకెట్స్ ని మనం ఒమిట్ చేసేస్తాం, వాటితో మనకి పనిలే. వాటి రోల్ ఏంటంటే ఏవి ముందు రన్ అవ్వాలి, ఏ ఆపరేషన్ ముందు రన్ అవ్వాలి అని మనకు తెలియజేయడం కోసమే బ్రాకెట్స్ ఉపయోగపడతాయి. అంతేగాని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో బ్రాకెట్స్ రావు. ఓకేనా? సో ఈ థర్డ్ రూల్ సెట్ అర్థమైందా అందరికి? ఈ థర్డ్ రూల్ సెట్ ఏదైతే ఉందో అర్థమైందా అందరికి? ఓకేనా? కొంచెం లెంగ్తీ ప్రాసెస్, నో ప్రాబ్లం. 1-2 ఎగ్జాంపుల్స్ చేస్తే అందరికి అర్థమైపోతుంది. ఓకే, ఈ రూల్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను మీకు మళ్ళీ చెప్తాను ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసిన బేసిక్ రూల్ ఏంటంటే వాల్యూస్ ని అరేలో ప్లేస్ చేయాలి, ఆపరేటర్స్ ని స్టాక్ లో ప్లేస్ చేయాలి. ఫస్ట్ అది మైండ్ లో పెట్టుకోండి. సెకండ్ ఎగ్జాంపుల్ మనం చూసిన ఏంటంటే ఆపరేటర్స్ ని స్టాక్ లో ప్లేస్ చేసే క్రమంలో వాటి యొక్క ప్రెసిడెన్స్ ని మనం గమనించాలి. ఎలా గమనించాలి? ఏంటి అక్కడ రూల్స్ అంటే, ఎప్పుడైనా సరే ఆల్రెడీ స్టాక్ లో ఆపరేటర్స్ అని ఇప్పుడు కొత్త ఆపరేటర్ పెట్టాలి. పెట్టే క్రమంలో లో వాల్యూ ఉన్న దాని మీద హై వాల్యూ పెట్టచ్చు, అంటే చిన్న దాని మీద పెద్ద దాన్ని పెట్టచ్చు. పెద్ద దాని మీద చిన్నదాన్ని పెట్టకూడదు, సమానమైన వాటిని పెట్టకూడదు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ కనుక వస్తే ముందు లోపల ఉన్న దాన్ని బయటికి పంపించి అప్పుడు కొత్త దాన్ని లోపలికి పంపించాలి. ఓకే, అది సెకండ్ ఎగ్జాంపుల్. థర్డ్ ఎగ్జాంపుల్ మనం చూసింది ఏంటంటే ఎక్స్ప్రెషన్ లో కనుక బ్రాకెట్స్ ఉంటే మనం చేయాల్సింది ఏంటి? మనం ఎన్కౌంటర్ చేసింది కనుక ఇన్పుట్ బ్రాకెట్ అయితే స్టాక్ లోకి పుష్ చేయండి.
మనం ఎన్కౌంటర్ చేసిన కనుక అంటే క్లోజింగ్ అన్నమాట, క్లోజింగ్ బ్రాకెట్ అయితే మనం ఏం చేస్తాము, స్టాక్ లో నుంచి వరుసగా పాప్ ఆపరేషన్స్ చేసి ఆపరేటర్స్ బయటికి లాగుతాం. ఎప్పుడు దాకా చేయాలి, ఓపెనింగ్ బ్రాకెట్ వచ్చేంత వరకు చేయాలి. మొత్తం తీసిన ఆపరేటర్స్ అన్నిటిని యారేలో ప్లేస్ చేస్తాము, బ్రాకెట్స్ ని తీసి పక్కన పడేస్తాం. సో ఫైనల్ గా ఎక్స్ప్రెషన్ మొత్తం అయిపోయిన తర్వాత, రీడింగ్ ఇన్ ఎక్స్ప్రెషన్ అయిపోయిన తర్వాత ఏవైతే స్టాక్ లో ఆపరేటర్స్ మిగిలి ఉంటాయో దాన్ని తీసుకొచ్చి యారేలో రాస్తాం. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది ఆపరేషన్, అంటే మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకి కావాల్సిన ఫైనల్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అనేది యారేలో ఉంటుంది. ఓకేనా? సో ఇవి బేసిక్ రూల్స్, ఇవన్నీ బేసిక్ రూల్స్ అన్నమాట. వీటన్నిటిని గుర్తు పెట్టుకొని వీటన్నిటిని జాగ్రత్తగా ఫాలో అవుతూ మనం ప్రాసెస్ చేయాలి. ఓకే, సో ఒక ఐడియా వచ్చింది కదా మీ అందరికి, ఏమేమి ఉంటాయి, వేటి మీద మనం ఫోకస్ చేయాలనేది. ఇప్పుడు నేను మీకు ప్రొసీజర్ చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. దాని ప్రకారమే మనం ఎగ్జాంపుల్స్ కూడా చూస్తాము, ఆ తర్వాత మీరు ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకేనమ్మా? ఒక ఐడియా వచ్చింది కదా, బేసిక్ ఐడియా వచ్చింది కదా అందరికి? ఓకే ఓకే రైట్. సో నోట్ చేసుకోండి అమ్మా, ప్రొసీజర్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటున్నారా? ఫస్ట్ హెడింగ్ రాసుకున్నారు కదా, ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్. ఓకే, సో అక్కడ రాసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రొసీజర్ ముందు రాసుకోండి, దాని గురించి ఒక 2 పాయింట్లు రాసుకోండి. టు కన్వర్ట్ ద గివెన్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్, టు కన్వర్ట్ ద given infix expression, to convert the given infix expression to postfix expression, to convert the given infix expression to postfix expression, we take the help of a stack and an array. We take the help of a stack and an array. A stack and an array. Next point. Stack is used to hold the operators. Stack is used to hold the operators. Hold the operators. Okay. Next, array is used to hold the values. Array is used to hold the values and it contains the converted postfix expression, and it contains the converted postfix expression at the end. At the end of the process. Okay, array is used to hold the values and it contains the converted postfix expression at the end of the process. Okay, array అనేది వాల్యూస్ ని హోల్డ్ చేయడానికి ఉపయోగిస్తాము. అలానే ఫైనల్ గా ప్రాసెస్ మొత్తం అయిపోయే టైంకి దాంట్లో కన్వర్టెడ్ పోస్ట్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది అన్నమాట, దాన్ని మనం తీసుకుంటాం. ఓకే, ఈ 2 పాయింట్లు నోట్ చేసుకుంది. తర్వాత ప్రొసీజర్. ఓకే, ఇప్పుడు రాయండి ప్రొసీజర్. Okay, yeah, procedure. Okay, so first point, read an input.
Okay, first point, read an input. Read an input. Okay, next. If it is a value, then place it in the array. If it is a value, then place it in the array. If it is a value, then place it in the array. Next, third point. If it is an operator, then ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయాలి. If it is an operator, then check the precedence. Check the precedence. Check the precedence. If the top of the stack operator, has, అంటే స్టాక్ లో ఉన్న ఆపరేటర్ ఏదో ఉంటది కదా దానికి సంబంధించి అన్నమాట. If the top of the stack operator has low precedence, if the top of the stack operator has low precedence, then read operator. అంటే మీకు అర్థం అవడం కోసం నేను చాలా డీటెయిల్ గా చెప్తున్నాను. ఓకే, ఈ పాయింట్ ఏంటంటే ఇఫ్ ద టాప్ ఆఫ్ ది స్టాక్ ఆపరేటర్ అంటే స్టాక్ లో ఉన్న ఆపరేటర్ మనం రీడ్ చేసుకున్న ఆపరేటర్ కంటే చిన్నదైతే, స్టాక్ లో ఉన్న ఆపరేటర్ మనం రీడ్ చేసుకున్న ఆపరేటర్ కంటే చిన్నదైతే, ఇఫ్ ద టాప్ ఆఫ్ ది స్టాక్ ఆపరేటర్ హ్యాస్ లో ప్రెసిడెన్స్ దాన్ రీడ్ ఆపరేటర్, దెన్ మనకి ఎలాంటి అభ్యంతరం లేదు, పుష్ ద రీడ్ ఆపరేటర్. ఓకే, స్టాక్ లో ఉన్నది చిన్నది, ఇప్పుడు మీరు రీడ్ చేసుకుంది పెద్దది. ఓకే, స్టాక్ లో ఉన్నది చిన్నది, ఇప్పుడు మీరు రీడ్ చేసుకుంది పెద్దది గనక అయితే మనకి ఎలాంటి అభ్యంతరం లేకుండా మనం రీడ్ చేసుకున్న దాన్ని స్టాక్ లోకి పుష్ చేయొచ్చు. దీన్ని తీసుకొచ్చేలా పెట్టేసేయచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నోట్ చేసుకున్నారమ్మా? నోట్ చేసుకున్నారమ్మా ఇంతవరకు, ఈ పాయింట్ వరకు? Yes, sir. ఓకే, దీంట్లో థర్డ్ కేస్. ఓకే, సో దీంట్లోనే మనకి థర్డ్ కేస్ అన్నమాట. థర్డ్ పాయింట్ లోనే ఉన్నాము, కొంచెం లెంగ్తీ పాయింట్ ఇది. If the top of the stack operator has high precedence or equal precedence, to the read operator, then pop the operator, place it in the array,
and push the read operator. ఓకే, సో ఈ పాయింట్ ఏంటంటే స్టాక్ లో ఉన్న ఆపరేటర్ ఇప్పుడు మనం రీడ్ చేసుకున్న ఆపరేటర్ కంటే పెద్దదైనా లేకపోతే సమానమైనదైనా, ఓకే, పెద్దది లేదా సమానంది, ఈ రెండు కేసుల్లో ఏదైనా సరే మనం చేయాల్సింది ఏంటంటే ముందుగా స్టాక్ లో ఉన్న దాన్ని లాగి పక్కన పెట్టేసి ఆ తర్వాత కొత్తగా వచ్చిన దాన్ని లోపలికి పంపిస్తాం. అది ఈ పాయింట్ యొక్క మీనింగ్. ఓకే, సో టాప్ ఆఫ్ ది స్టాక్ ఆపరేటర్ హై ప్రెసిడెన్స్ ఆర్ ఈక్వల్ ప్రెసిడెన్స్ టు ద రీడ్ ఆపరేటర్. దెన్ ఈ టాప్ లో ఉన్న దాన్ని తీసి ముందు పక్కకు పంపించేసి కొత్తగా వచ్చిన దాన్ని లోపలికి పెడతాం. ఓకే, సో ఇదంతా ఎప్పుడంటే ఆపరేటర్ అయినప్పుడు. ఈ 3 పాయింట్స్ జాగ్రత్తగా మీరు గమనించండి. చాలా సింపుల్, మీరు ఏం కన్ఫ్యూజన్ అవ్వద్దు, ఏం కంగారు పడద్దు. ఓకే, బేసిక్ రూల్ గుర్తుపెట్టుకోండి. ఆపరేటర్స్ వచ్చినప్పుడు చిన్నదాని మీద పెద్దది ఉండొచ్చు, చిన్నదాని మీద పెద్దది మనం పెట్టచ్చు, ఉండొచ్చు. అది కాకుండా ఏదైనా సరే మనం ముందు దాన్ని బయటికి లాగేసేయాలి. అంటే లోపల పెద్దది ఉంది, ఇప్పుడు చిన్నది రాబోతుంది, కుదరదు, అలో చేయొద్దు, ముందు దీన్ని లాగేసేయండి. లోపల ఉన్నది ఇప్పుడు రాబోతున్నది, రెండు కూడా సేమ్ ప్రెసిడెన్స్ ని కలిగి ఉంటాయి, అప్పుడు కూడా అలో చేయొద్దు, ముందు పక్కకు లాగేసేయండి, ఆ తర్వాతే లోపలికి పంపించండి. ఈ బేసిక్ రూల్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది మొత్తం కూడా మనకి థర్డ్ పాయింట్ అనమాట. ఎప్పుడంటే మనం రీడ్ చేసుకున్న ఇన్పుట్ కనుక ఆపరేటర్ అయితే. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ మేజర్ పాయింట్. నెక్స్ట్ fourth major point. If the input is an opening bracket, if the input is an opening bracket, then push it into stack. మనం రీడ్ చేసుకున్న ఇన్పుట్ కనుక ఓపెనింగ్ బ్రాకెట్ అయితే స్టాక్ లో పంపించేసేయండి. If the input is an opening bracket, then push it into stack. Okay, next fifth point. If the input is a closing bracket, if the input is a closing bracket, then perform pop operations, then perform pop operations until we reach opening bracket. ఓకే, మనం రీడ్ చేసుకుంద గనక క్లోజింగ్ బ్రాకెట్ అయితే కంటిన్యూస్ గా పాప్ ఆపరేషన్స్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు దాకా చేయాలి? ఓపెనింగ్ బ్రాకెట్ వచ్చేంత వరకు చేయాలి. Okay, so this is the fifth step. If the input is a closing bracket, then perform pop operations until we reach the opening bracket. Okay, so 5 steps complete అయినాయి. ఇంకొక 2 steps ఉన్నాయి. 6th step. Repeat the above steps. Repeat the above steps until the input is complete. Okay, పైన చెప్పిన స్టెప్స్ అన్ని రిపీట్ చేయాలి, రిపీటెడ్ గా చేస్తూనే ఉండాలి. ఎప్పుడు దాకా చేయాలంటే మనం ఇస్తున్నటువంటి ఇన్పుట్ కంప్లీట్ అయ్యేంత వరకు చేస్తూనే ఉంటాం. Until the input is complete. Last step. The final converted postfix expression will be in the array. The final converted postfix expression will be in the array.
ఓకేనా, నోట్ చేస్తున్నారమ్మా? ఓకేనా, ప్రొసీజర్ నోట్ చేసుకున్నారమ్మా అందరూ? ఎస్ సార్. ఓకే రైట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము, మీ కన్ఫ్యూజన్స్ మొత్తం మీకు క్లియర్ అయిపోతాయి. ఓకే, సో స్టార్ట్. ఈ ప్రొసీజర్ అప్లై చేస్తూ ఏవైతే మనం చెప్తున్నాం ఆ స్టెప్స్ అప్లై చేస్తూ విల్ టేక్ స్మాల్ ఎగ్జాంపుల్. ఫస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్ తో స్టార్ట్ చేద్దాము. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి a plus b star c by d. Okay, so this is the expression, right? సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనం ప్రతి స్టెప్ లో కూడా ఖచ్చితంగా మనం స్టాక్ ని చూపించాలి, యారేని చూపించాలి. ఓకేనా, సో డోంట్ ఫర్గెట్ దట్ థింగ్. ప్రతి స్టెప్ లో ఇనిషియల్ గా మనకి ఒక స్టాక్ తీసుకుంటాము. ఓకే, ఒక యారే తీసుకుంటాం. ఇవి రిపీటెడ్ గా మనకు వస్తూ ఉంటాయి, కంటిన్యూస్ గా ప్రతి స్టెప్ లో రావాలి. ఓకే, స్టార్ట్ ద ప్రాసెస్. రీడ్ అండ్ ఇన్పుట్. ఓకే, సో మనం రీడ్ చేసుకున్న ఇన్పుట్ ఏంటి? చెప్పండి, మీరు చెప్తా ఉంటే నేను చేస్తా ఉంటాను. ఓపెనింగ్ బ్రాకెట్. ఓకే, ఓపెనింగ్ బ్రాకెట్ కాబట్టి ఏం చేయాలి? స్టాక్ లో పుష్ చేయాలి. సో పుషింగ్ ఇట్. నెక్స్ట్ గో ఆన్ విత్ ద నెక్స్ట్ ఇన్పుట్. సో నెక్స్ట్ ఇన్పుట్ ఏంటంటే ఏ. ఓకే, సో ఏ అనేది మనకి వాల్యూ కాబట్టి యారేలోకి ప్లేస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ ఈస్ ప్లస్. ప్లస్ అనేది ఆపరేటర్ కాబట్టి స్టాక్ లోకి ప్లేస్ చేయండి. ప్లేస్ చేసే ముందు గమనించండి. ఓకే, సో స్టాక్ లో ఏమన్నా ఆపరేటర్ ఉందా, ఉంటే దీనికి దానికైనా క్లాష్ అవుతుందా? సో స్టాక్ లో ఆల్రెడీ బ్రాకెట్ ఉంది. సో బ్రాకెట్ తో మనకి ఏ ప్రాబ్లం లేదు కాబట్టి వీ కెన్ పుష్ ద ప్లస్ ఇంటూ స్టాక్. ఓకే, నెక్స్ట్ గో ఆన్ విత్ ద ఇన్పుట్ బి. సో బి అనేది వాల్యూ కాబట్టి ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ గో ఆన్ ది ఇన్పుట్ క్లోజింగ్ బ్రాకెట్. సో క్లోజింగ్ బ్రాకెట్ వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు చేయాల్సిన స్టెప్స్ ఏంటంటే స్టాక్ లో నుంచి ఆపరేటర్స్ అన్ని పాప్ చేస్తూ ఉండాలి. ఎప్పటిదాకా చేయాలి? ఓపెనింగ్ బ్రాకెట్ వచ్చేంత వరకు. ఓకే, స్టార్ట్ ద ప్రాసెస్. సో ఫస్ట్ పాప్ ఆపరేషన్ చేస్తే ప్లస్ వస్తుంది, ఇక్కడ పెడతాం. నెక్స్ట్ పాప్ చేస్తే ఓపెనింగ్ బ్రాకెట్ వచ్చేసింది కాబట్టి మన టాస్క్ కంప్లీట్ అయింది. ఓకే, సో అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ స్టెప్స్ ఇక్కడ వరకు కనుక మనం చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ మనకి స్టాక్ ఎంటీగా ఉంటుంది. యారేలో మాత్రం మనకి కొన్ని వాల్యూస్ వచ్చేసి ఉన్నాయి, ఏ బి ప్లస్. ఓకే, నెక్స్ట్ ఈస్ ఆపరేటర్ స్టార్. సో స్టాక్ లో ఏమైనా ఉన్నాయా? ముందు ఏమీ లేవు, ఏ ఇబ్బంది లేదు కాబట్టి స్టార్ ని ఇక్కడ పెట్టేస్తాము. నెక్స్ట్ గో ఆన్ విత్ ద ఇన్పుట్ ఓపెనింగ్ బ్రాకెట్. సో ఓపెనింగ్ బ్రాకెట్ వచ్చింది కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది లేదు, డైరెక్ట్ గా తీసుకెళ్లి స్టాక్ లో పెట్టేస్తాము. నెక్స్ట్ ఇన్పుట్ ఈస్ సి. సి అనేది వాల్యూ కాబట్టి డైరెక్ట్ గా తీసుకొచ్చి యారేలో రాసేస్తాం. నెక్స్ట్ డివైడెడ్ బై ఆపరేటర్ స్టాక్ లో పెట్టాలి. స్టాక్ లో పెట్టే క్రమంలో పైన ఏముంది? బ్రాకెట్ ఉంది. బ్రాకెట్ తో మనకి ఎలాంటి ఇబ్బంది లేదు, సో పెట్టేసేయండి. నెక్స్ట్ ఇన్పుట్ డి. సో డి అనేది వాల్యూ కాబట్టి తీసుకెళ్ళి రాసేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ క్లోజింగ్ బ్రాకెట్. సో క్లోజింగ్ బ్రాకెట్ వచ్చింది కాబట్టి సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేస్తాం. ఏం చేస్తాము? స్టాక్ లో నుంచి పాప్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు దాకా చేయాలి? ఓపెనింగ్ బ్రాకెట్ వచ్చేంత వరకు. ఓకే, స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ పాప్ ఆపరేషన్ చేస్తే డివైడెడ్ బై వస్తుంది. నెక్స్ట్ పాప్ ఆపరేషన్ చేస్తే ఓపెనింగ్ బ్రాకెట్ వెళ్ళిపోతుంది. ఫినిష్. ఓకే, ఓపెనింగ్ బ్రాకెట్ వచ్చేంత వరకే చేయాలి, మొత్తం చేయకూడదు. సో అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ పాప్ ఆపరేషన్స్ మనకి స్టాక్ లో మిగిలేది ఏంటయ్యా అంటే ఒక స్టార్ ఆపరేటర్ మిగిలింది.
ఓకే, సో అరేలో ఏ బి ప్లస్ సిడి డివైడెడ్ బై ఉంది. నెక్స్ట్ రీడ్ ద ఇన్పుట్. ఇంక ఇన్పుట్ అయిపోయింది. ఇక ఇన్పుట్ అయిపోయింది కాబట్టి మనం చివరిలో చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఏవైతే స్టాక్ లో మిగిలిపోయి ఉంటాయి వాటన్నిటి తీసుకొచ్చేసేయండి. ఓకే, స్టార్ తీసుకొచ్చి ఇక్కడ రాసేస్తారు. సో దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఫైనల్ పోస్ట్ ఫిక్స్ expression is AB plus CD by star. ఓకేనమ్మా, నోట్ చేసుకున్నారా? అర్థమైందా? మళ్ళీ ఏమైనా డౌట్ అడగండి, మళ్ళీ చెప్తాను. ఓకేనా, క్లియరా? అర్థమవుతుంది అందరికి? యాక్చువల్గా అయితే ప్రతి ఇన్పుట్ కి మనం స్టాక్ ని యారేని మళ్ళీ మళ్ళీ డ్రా చేస్తూనే ఉండాలమ్మా. ఓకే, ప్రతి ఇన్పుట్ రీడ్ చేసిన ప్రతిసారి స్టాక్ ని యారేని మళ్ళీ మళ్ళీ మనం డ్రా చేస్తూ పెద్దగా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనమ్మా, క్లియరా? కొంత క్లారిటీ వచ్చేసిందా మీకు ఎలా కన్వర్షన్ జరుగుతుంది అనేది? ఓకే, రైట్, వెరీ గుడ్. సో అయితే ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్. ఓకే, నోట్ చేసుకున్నారా అందరూ? నోట్ చేసుకోండి. ఓకే, సో ఎక్కువ కంగారు పడద్దామా, అసలు ఎక్కువ ఏం ఆలోచించద్దు. చాలా బేసిక్ రూల్స్ ఇక్కడ ఉన్నాయి. ఏంటంటే ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ చేసేటప్పుడు మనకు ఒక స్టాక్ కావాలి, ఒక యారే కావాలి. ఫస్ట్ మైండ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇన్పుట్ మనకి ఇస్తారు ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఒక్కొక్క వాల్యూని మనం రీడ్ చేస్తూ ఉంటాం. మనం రీడ్ చేసే ఇన్పుట్ గనక వాల్యూ అంటే ఏబిసిడీలలో ఉన్నాయి అనుకోండి, వాటిని తీసుకొచ్చి యారేలోకి పెట్టేస్తాం. మనం రీడ్ చేసేటప్పుడు ఆపరేటర్ వచ్చింది అనుకోండి, ఆపరేటర్స్ ని స్టాక్ లో పడేయాలి. స్టాక్ లో పడేసే ముందు కొన్ని బేసిక్ రూల్స్ మనం గమనించాలి. ఏంటంటే స్టాక్ లో ఆల్రెడీ ఇంకొక ఆపరేటర్ ఉందనుకోండి, ఇప్పుడు మన కొత్త ఆపరేటర్ ని దాంట్లో పెట్టే ముందు మనకి రూల్స్ ఏంటంటే చిన్న దాని మీద పెద్ద దాన్ని పెట్టచ్చు. దట్ ఈస్ అలౌడ్. అలా ఉంటే కనుక పెట్టేసేస్తాం. అలా కాకుండా పెద్ద దాని మీద చిన్నదాన్ని పెట్టాల్సి వచ్చినప్పుడైనా, లేదా ఆల్రెడీ రెండు సమానంగా ఉన్నా సరే మనం పెట్టాం. ముందేం చేస్తామంటే లోపల ఉన్న దాన్ని తీసి యారేలోకి పంపిస్తాం. ఓకే, ఆ తర్వాత దీన్ని ప్లేస్ చేస్తాం. ఇది ఆపరేటర్స్. మనం రీడ్ చేసుకున్న ఇన్పుట్ కనుక ఓపెనింగ్ బ్రాకెట్ అయితే డైరెక్ట్ గా స్టాక్ లో పెట్టేస్తాం. మనం రీడ్ చేసుకున్న ఇన్పుట్ కనుక క్లోజింగ్ బ్రాకెట్ అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ స్టాక్ లో నుంచి పాప్ ఆపరేషన్స్ చేస్తూనే ఉంటాం. ఎప్పుడు దాకా చేస్తాము? ఓపెనింగ్ బ్రాకెట్ వచ్చేంత వరకు చేస్తాం. ఓకే, మొత్తం తీసేస్తాం, యారేలోకి పెట్టేసుకుంటూ వెళ్ళిపోతాం. బ్రాకెట్స్ మాత్రం ఒమిట్ చేసి పక్కన పడేస్తాం. ఇలా ఎప్పుడు దాకా చేయాలంటే ఈ స్టెప్స్ అన్నిటిని ఇన్పుట్ మొత్తం అయిపోయేంత వరకు. ఇన్పుట్ మొత్తం అయిపోయిన తర్వాత స్టాక్ లో ఇంకేమన్నా ఆపరేటర్స్ మిగిలి ఉంటే వాటిని తీసుకొచ్చి యారేలో పడేస్తాం. అండ్ ద ఫైనల్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ విల్ బి ఇన్ ద యారే. లాస్ట్ స్టెప్ లో, ఫైనల్ స్టెప్ లో మన యారే కనుక గమనిస్తే అక్కడే మనకి కావాల్సిన పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఓకేనా, క్లియర్ అమ్మా ఇక్కడ వరకు అందరికి? ఓకే, సో ఫస్ట్ నోట్ డౌన్ ఎక్సర్సైజెస్. మీరు చేయాల్సిన ఎక్సర్సైజ్ ఏంటంటే జాగ్రత్తగా చేయండి.
ఓకే, నోట్ చేసుకోండి. ఇవి రెండు మీరు ప్రాక్టీస్ చేయాలి. నోట్ చేసుకోండి. ఓకే, మా నోట్ చేసుకున్నారా? Yes, sir. ఓకే, సో ఫైనల్ గా దీన్ని కంక్లూజన్ చేసే ముందు ఒక రఫ్ ఎగ్జాంపుల్ వీటిలోనే ఒకటి మీకు చూపిస్తాను. ఓకే, ఒక రఫ్ ఎగ్జాంపుల్ మీరు నోట్ చేస్తున్నారు కాబట్టి a ప్లస్ b స్టార్ c బై d. సపోజ్ ఇది మన ఎక్స్ప్రెషన్ అనుకుంటే ఇక్కడ ఎలా జరిగింది ప్రాసెస్ ఒకసారి చూడండి. ఫైనల్ గా స్టాక్ తీసుకోండి, అరే తీసుకోండి, ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఇన్పుట్ వాల్యూ కాబట్టి అరేలో ప్లేస్ చేయండి. నెక్స్ట్ ఇన్పుట్ ప్లస్ ఆపరేటర్ కాబట్టి స్టాక్ లోకి ప్లేస్ చేయండి. మైక్ మ్యూట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇన్పుట్ వాల్యూ కాబట్టి అరేలోకి ప్లేస్ చేయండి. నెక్స్ట్ ఇన్పుట్ స్టార్. స్టార్ ఈజ్ అన్ ఆపరేటర్. ఓకే, ఇప్పుడు స్టార్ ని తీసుకొచ్చి స్టాక్ లోకి పుష్ చేయాలి. గమనించండి, స్టాక్ లో ఆల్రెడీ ఒక ఆపరేటర్ ఉంది, స్టాక్ లో ఆల్రెడీ ప్లస్ ఉంది. ఇప్పుడు రాబోతుంది స్టార్. ప్లస్ మీద స్టార్ ని పెట్టచ్చా? పెట్టచ్చు సార్. వెరీ గుడ్. ప్లస్ మీద స్టార్ ని పెట్టచ్చు కాబట్టి స్టార్ ని మనం ఇక్కడ పుష్ చేయొచ్చు. క్లియర్. నెక్స్ట్ కంటిన్యూ. ఇన్పుట్ కాబట్టి సి ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ కంటిన్యూ. ఆపరేటర్ డివైడెడ్ బై ఆల్రెడీ పైన స్టార్ ఉంది, స్టార్ మీద డివైడెడ్ బై పెట్టచ్చా? పెట్టకూడదు. సో పెట్టకూడదు కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఆ డివైడెడ్ బై పక్కన హోల్డ్ చేసి ముందు ఈ స్టార్ ని పక్కకు పంపించేసేయాలి. అందుకని స్టార్ ని ఇక్కడ నుంచి పాప్ చేసి ఇక్కడికి తీసుకొస్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి స్టార్ లేదని మీరు అనుకోవాలి. స్టార్ లేదు, వెళ్ళిపోయింది. ఓకే, సో దేర్ ఇస్ నో స్టార్ హియర్. ప్లస్ ఉంది, మళ్ళీ కన్సిడర్ చేయాలి. ప్లస్ ఉంది, ప్లస్ మీద డివైడెడ్ బై పెట్టచ్చా? పెట్టచ్చు సార్. పెట్టచ్చు, నో ప్రాబ్లం. ఎస్, సో ప్లస్ మీద డివైడెడ్ బై పెట్టండి. కంటిన్యూ విత్ దిస్ థింగ్. డి. ఇన్పుట్ అయిపోయింది కాబట్టి ఇంకేవైతే స్టాక్ లో మిగిలి ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడికి ఎక్కించేసారు. ఇక్కడ మొత్తం ఇక్కడ రాసేసేయండి. సో ఎట్ దట్ కేస్ మనకి ఏముంటాయి అంటే పాప్ చేసినప్పుడు ముందు డివైడెడ్ బై వస్తుంది, ఫైనల్ గా ప్లస్ వస్తుంది. ఓకే, సో దీన్ని తీసేస్తాము, దీన్ని తీసేస్తాం, ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది మనం చేసిన ప్రాసెస్ ఇప్పటి వరకు కూడా. ఓకే, ఐ హోప్ మీ అందరికి అర్థమైందని అనుకుంటాను. ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేయండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఆ ప్రాసెస్ 1-2 సార్లు చదివి అర్థం చేసుకోండి. ఓకే, మీకు ఏ ఇబ్బంది ఉండదు. మీకు మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తే నేను ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను, ఒకసారి మళ్ళీ చూడండి, దాన్ని బట్టి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా సార్? ల్యాబ్ సెషన్ కూడా అప్లోడ్ చేయండి. ల్యాబ్ సెషన్ అప్లోడ్ చేయండి సార్ యూట్యూబ్ లో. ల్యాబ్ సెషన్ కూడా అప్లోడ్ చేయాలా? చేయలేదా మీరు ల్యాబ్ ప్రోగ్రామ్? చేయలేదు సార్. ఓకే ఓకే, సరే ఈ రోజు చేస్తానులేండి, మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే సార్. రైట్ అన్నా? సో ఇది ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్. ఓకే, కొంచెం లెంగ్తీ ప్రాసెసే కానీ చాలా సింపుల్. మీరు ఎప్పుడైతే